నా గురించి చాలా చాలా అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. ఆయన నిబద్ధత కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. నేను అచ్చంపేట ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 9-10 సంవత్సరాల పాటు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పెడచెవిన పెట్టినా వెంటబడి వేటాడి ఎక్కడో నా ఫ్యామిలీ తోన టూర్ వెళ్ళాల్సి ఉన్నా అది క్యాన్సిల్ చేసుకొని బడ్జెట్ సమావేశాలకు సంబంధించి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో క్యాబినెట్ సమావేశానికి ప్రత్యేకంగా నన్ను కేసీఆర్ గారు అక్కడే కూర్చోబెట్టుకొని ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడము, ప్రాజెక్టును ఒప్పుకోవడము జరిగింది. నేను సాధించినటువంటి ప్రాజెక్టును మీరు దమ్ముంటే కట్టి చూపియండి. నేను 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన క్యాడర్ స్ట్రెంత్, కనీసం క్యాడర్ స్ట్రెంత్ చేసే విజ్ఞత డాక్టర్ అంటున్నావు కదా, దమ్ముంటే చెయ్యి. ఎన్టీఆర్ మినీ స్టేడియానికి కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆ స్టేడియం నిర్మాణం జరగాలనే ఉద్దేశంతోన దాదాపుగా నేను 10 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే అది కూడా SDF స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా నేను నిధులు కేటాయించిన దానికి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి కూడా స్టేడియానికి నిర్మాణానికి పూనుకోలేదు, కానీ స్టేడియం పేరు మార్చడానికి ప్రయత్నం చేస్తారు. కేంద్ర ప్రభుత్వము VBG రామ్జీ అని పేరు పెట్టినంత మాత్రాన రాముడి పేరు ఎట్లుంటుంది అని ఈ ఉపాధి హామీ పథకం పేరు మీద రచ్చ చేస్తున్నారు. ఈ పేర్లు మీరు మారుస్తేనేమో అట్లుంటుంది, మేము దీన్ని వేరే సెన్స్లో స్ట్రెంథన్ చేయాలనే ఆలోచనతోన కేంద్ర ప్రభుత్వము మరో పేరు పెట్టి అద్భుతమైనటువంటి 100 రోజుల పథకాన్ని 125 రోజులు కూలీ దినాలు కల్పించాలనే ఆలోచనతోన ప్రయత్నం చేస్తూ ఉంటే దానిపైన కూడా మీ పార్టీ కాంట్రవర్సీ చేస్తూ ఉంటుంది. మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే, నిబద్ధత ఉంటే, నేను సాధించినటువంటి అచ్చంపేటలో ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను 4.5 కోట్లతోనే నేను నిధులు కేటాయించడమే కాకుండా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఆఫీస్ కార్యాలయాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయించి అక్కడ ఉన్నటువంటి స్థలంలో అద్భుతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించాలని అనుకుంటే ఇప్పటి వరకు కూడా దాని విషయంలో అతిగతి లేదు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ నిధులు కేటాయించి నేను వస్తే ప్రజలు మీరిచ్చినటువంటి అలవి కానీ హామీలకు మోసపోయి మీకు ఓట్లు వేసినటువంటి కారణంగా 2 సంవత్సరాలు గడిచినా మీరేం చేయట్లేరు. కానీ నా గురించి విమర్శలు చేసేటువంటి స్థాయికి వచ్చిండు వంశీకృష్ణ. ఉల్టా నీకు అక్కడ స్థాయి ఏడుద్ది అని అంటున్నావు. నీకంటే వయసులో చాలా చిన్నవాడిని అయినా 2 సార్లు ఆ నియోజకవర్గంలో నేనే లోకల్, నేనే ఎక్కడే పుట్టినా ఇక్కడనే చేస్తా అన్నటువంటి నువ్వు నా గురించి విమర్శలు చేయడానికి ఏమాత్రం నీకు అర్హత లేదు అని మీరు మాట్లాడిన అన్నిటి విషయాలను ఖండిస్తూ మరొకసారి నోరు జారి మాట్లాడి ఎట్లా అడుగు పెడతాడో చూస్తా, అడుగు పెట్టనీయము అంటే బిడ్డాన్ని తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఖచ్చితంగా నేను అక్కడ తిరగడమే కాదు, మొదలయ్యింది చేరికల పరంపర. ఖచ్చితంగా అచ్చంపేట గడ్డ పైన కాషాయ జెండా ఎగరవేసేటువంటి కార్యాచరణ రూపొందించినాం. నువ్వు కాదు కదా, నీ రేవంత్ రెడ్డి వచ్చినా కానీ అచ్చంపేట నల్లమల్లలో కాషాయాన్ని అడ్డుకునే దమ్ము ఎవడికి కూడా లేదు అని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా.